హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని సభాపర్వంలో ప్రథమ శ్వాసాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. మయసభ నిర్మాణము. నైమిషారణ్యంలో ఉగ్రసవసుడు సౌనకాది మునులకు ఖాండవవన దహనం వరకు కథ చెప్పాడు. ఆ తర్వాత మయసభ నిర్మాణం గురించి చెప్పడం ప్రారంభించాడు. ఖాండవ దహనం తర్వాత యముడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. యముడు అర్జునుడితో, ఓ అర్జున, ఖాండవ వనంలో నేను మరణించకుండా కాపాడి నాకు ప్రాణదానం చేశావు. నాకు చేతనైనది ఏదైనా ఉపకారం చేసి కృతజ్ఞత తెలుపుకోవాలని అనుకుంటున్నాను. నన్నేం చేయమంటావో ఆజ్ఞాపించు. నేను దానవ శిల్పిని, కళలన్నింటిలోనూ ఆరితేరిన వాడను. నీకు ఇష్టమైనది ఏదో చెప్పు అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు వంక చూస్తూ ఏదైనా అపురూపమైనది ఒకటి నిర్మించు అన్నాడు. శ్రీకృష్ణుడు కొద్దిసేపు ఆలోచించి, ధర్మరాజు కురువంశ ప్రభువు, అంతేకాదు రాజులందరూ సేవించగల శాశ్వత వైభవంతో విరాజిల్లే ప్రభు, అటువంటి ప్రభువునకు ఆనందాన్ని కలిగించేది, నానా విధములైన రత్నాలతో అందముగా ఉండేది, లోకంలో ఇంతవరకు పూర్వం ఎన్నడూ లేనిది, ఎవరూ చూడనిది ఆయన ఒక మహాసభను నీ శిల్పి కళ నైపుణ్యంతో ప్రదర్శిస్తూ నిర్మించి తీసుకునిరా అన్నాడు. శ్రీకృష్ణుడు సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభావాభిరామునికి యోగ్యమైన సభను నిర్మించి తెమ్మన్నాడు. నిజానికి అప్పటికి ధర్మరాజు సార్వభౌముడు కాలేదు. తాను సర్వజ్ఞుడు కాబట్టి రాబోయే కాలంలో సార్వభౌముడు అవుతాడని ధ్వనింపజేశాడు. రెండోది, అపూర్వ సభా నిర్మాణం అన్నాం కదా అని ఆలస్యం చేస్తావేమో, ముందు ముందు నడిచే కథ అంతా ఈ సభను ఆధారం చేసుకునే నడుస్తుందని చెప్పడానికేమో సత్వరం పని పూర్తి చేసి తీసుకురా అంటాడు. కృష్ణుడితో యముడు ఇలా అన్నాడు. వైభవంలో, భోగానుభవంలో దేవేంద్ర రాక్షసేంద్రుల కంటే మనుజేంద్రుడైన ధర్మరాజే ఈ భూమి మీద గొప్పవాడవుతాడు. ఆయన గొప్పతనానికి తగినట్లు దేవతల సౌధాలైన ఇంతకన్నా బాగుంటాయా అని జనులు మెచ్చుకొని చూసేట్లుగాను, మనుల కాంతితో మెరిసేట్లుగాను ఒక మహాసభను నిర్మించి ఇస్తాను అన్నాడు. పూర్వం వృషపర్వుడు అనే రాక్షసరాజు కొరకు ఒక సభ నిర్మించాలని అనేక రత్నాలను, ఇతర సామాగ్రిని సమకూర్చి బిందు సరోవరంలో భద్రపరిచాను. ఇప్పుడు ఆ సామాగ్రితో విచిత్రమైన సభను నిర్మిస్తాను. దాన్ని ధర్మనందనునికి బహుకరిస్తాను. ఇది కాకుండా భౌమ్యాధికుడనే రాజర్షి శంఖం నా దగ్గరే ఉంది. దాన్ని అర్జునుడికి ఇస్తాను. ఆయనదే కదా ఒకటి నా దగ్గర ఉన్నది, దాన్ని భీముడికి ఇస్తాను. ఇలా చెప్పి యముడు ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేసి కైలాసానికి ఉత్తరాన మైనాక పర్వతం మీద ఉండే హిరణ్య శిఖరాన్ని చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు కూడా తండ్రిని చూడాలని ద్వారకకు ప్రయాణం అయ్యాడు. యముడు ముందుగా బ్రాహ్మణులను పూజించి తృప్తిపరిచాడు. భూకాంతకు ఒక అలంకారంగా నిర్మల మణిమయములైన దులాలతోనూ, స్తంభాలతోనూ, గోడలతోనూ, అరుగులతోనూ, పెద్ద పెద్ద ప్రహరీ గోడలతోనూ గల సభను మయుడు పూర్తి చేశాడు. ఇంద్రనీలమణి కిరణాలే నీళ్లుగాను, పద్మాలన్నింటినీ పద్మరాగ మణులతో చెక్కాడు. తెల్ల తామరాలని, రాజహంసల్ని వెండితో చేయించాడు. తాబేళ్లను మేలివి బంగారంతో మలిచాడు. కలువలన్నింటినీ మనోహరమైన వైడూర్యాలతో మలిచాడు. చేపలన్నీ వజ్రాలతో చేసినవే. నురుగంత ముత్యాల చేత కల్పించబడినది. నాడు అంతా మరకతాల నుండి చేశారు. ప్రకాశించే మణిమయ ప్రదేశాలు, గోడలన్నీ స్ఫటికపు రాళ్లతో తాపడం చేయడం వల్ల నీళ్లుంటే చోట నీళ్లు లేనట్లుగాను, నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లుగాను భ్రాంతి కలిగిస్తాయి. యముడు ఈ విధంగా సభనంతా నిర్మించి అపురూపమైన ఆ సభాభవనంలో యంత్రాలను అమర్చాడు. సభా ప్రాంగణం అంతా ఎప్పుడూ పువ్వులు పండ్లతో నిండి పచ్చటి ఉద్యానవనాల్లో శోభించాయి. పూచిన తామరాలతో, విచ్చిన కలువలతో కళకళలాడే సరస్సులను నిర్మించాడు. ముచ్చటైన తోరణాలు అనేక విధాలైన వేలాడాయి. గొవ్వలు, గోళ్లను ఆయా ప్రదేశాల్లో కూర్చాడు. 10,000 మూరల చుట్టుకొలతలతో విశాలమైనది, సూర్యకిరణ ప్రసారంతో వైభవోపేతమైనది, వివిధ రత్నకాంతులతో విశేష శోభలతో విరాజిల్లే ఆ భవనాన్ని బిందు సరోవరం దగ్గర 14 నెలల పాటు శ్రమించి నిర్మించారు. పెద్ద శరీరాలతో, అమితమైన వేగంతో, అత్యధిక బలంతో ఆకాశాన్ని సంచరించే 8,000 మంది రాక్షస భటుల చేత ఆ భవనాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు. భీముడికి గదను, అర్జునుడికి శంఖాన్ని కానుకగా ఇచ్చాడు. సభను చూసి పరమానందం చెందిన ధర్మరాజు యముని విశేషంగా సన్మానించారు. విశేష
కీర్తిమంతుడైన ధర్మరాజు 10,000 మంది బ్రాహ్మణులకు భక్తితో పాయసాన్ని తృప్తిగా పెట్టాడు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 1000 పాడి ఆవుల్ని మణులతో చేసిన ఆభరణాలను, సన్నని వస్త్రాలను, పుష్పగంధాదులతో దానమిచ్చాడు. దైవజ్ఞులు నిర్మించిన ఓ మంచి ముహూర్తాన ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణ శ్రేష్ఠుల పుణ్యాహోచన మంత్రాలతో మారుమ్రోగిపోయేటంతగా ధర్మరాజు తమ్ములను వెంటబెట్టుకుని మహేసభ ప్రవేశం చేశాడు. రాజుల దేశం నలుమూలల నుండి వచ్చి ధర్మరాజుని దర్శించి విలువైన బంగారాన్ని, మణిమాణిక్యాలను కానుకలుగా సమర్పించుకొని వెళుతున్నారని ఉగ్రశవశుడు శౌనికాది మహర్షులకు తెలిపాడు. ధర్మరాజు ఈ విధంగా తమ్ముడితో కాలం గడుపుతూ ఉండగా ఒక రోజున నారద మహర్షి వచ్చాడు. నారదుడు రాజనీతిని గురించి విచారించుట. సూర్యుడితో సమానంగా ప్రకాశిస్తున్న నారదుడు ఆకాశంలో తనతో పాటు వస్తున్న దేవతల్ని, ఆకాశ సంచారుల్ని వెనక్కి పంపి తానొక్కడే ఇంద్రప్రస్థానికి రాగా ధర్మరాజు ఎదురేగి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు నారదుడు ధర్మరాజును ఇలా అడిగాడు: ఓ ధర్మరాజా, పూర్వం నీ వంశీకులైన రాజర్షులు నడిచే మార్గంలోనే నడుస్తున్నావు కదా, అంటే ధర్మార్థ కామాలను పాటిస్తూనే ఒకదానికొకటి బాధించని విధంగా నడుచుకుంటున్నావు కదా. ధర్మం నందే మనసు నిలిపి చేయదగిన రాజకార్యాలన్నిటినీ నీ స్వబుద్ధితోనే ఆలోచించి చేస్తున్నావు కదా. రాజకార్యాలకు సంబంధించిన నిర్ణయాలన్నింటినీ అర్ధరాత్రి దాటిన తర్వాతనే ఆలోచిస్తున్నావు కదా. ప్రభుత్వోద్యోగుల్లో యోగ్యులైన వాళ్ళను, స్థిరంగా ఉండేవాళ్ళను, వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించి మరీ నియమిస్తున్నావు కదా. పుణ్యాత్ములు, శాస్త్ర నియమాలను బాగా తెలిసిన వాళ్ళు, నీ యందు ప్రేమాభిమానాలున్న వాళ్ళు, నీ తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా కొలువులో చేస్తున్న బ్రాహ్మణోత్తములనే మంత్రులుగా నిర్ణయించుకున్నావు కదా. వారి రాజకార్య నిర్వహణ చాకచక్యాలను ఒక కంట కనిపెడుతున్నావు కదా. నీ మంత్రులు అటువంటి వారే కదా. ఓ ధర్మరాజా, రాజుల విజయానికి రహస్యం ఏమిటో తెలుసా? అతడి రహస్యాలన్నీ ప్రజల చెవిన పడకుండా కాపాడుకోవడమే సుమా. ధర్మరాజు, నీ పురోహితుడు ధైర్యం కలవాడే ఉండాలి. పండితులు ధర్మాచార పరాయణులు అయి ఉండాలి. వేదాంగాలని అధ్యయనం చేసిన వాడే ఉండాలి. రాగద్వేషాలు లేనివాడే, సహన బుద్ధి కలవాడే ఉండాలి. అతడి ముఖాన సరస్వతీదేవి తాండవిస్తూ ఉండాలి. ఈ గుణాలన్నీ పురోహితుల్ని ఎంచుకున్నావా? రాజా, నువ్వు యజ్ఞాలకు నియమించే యాజ్ఞికుడు రాగద్వేషాలు లేనివాడే, సమబుద్ధితో వాడైనా తన కర్తవ్యాలను ఎన్నడూ విస్మరించడు కదా. అనేక యుద్ధాల్లో విజయం సాధించి పెట్టినవాడు, ఎదిరించి శక్యం కాని పరాక్రమం కలవాడు, విశ్వాసపాత్రుడైన వాడు, నీ మేలు కోరేవాడనే సైన్యాధ్యక్షులుగా నియమిస్తున్నావు కదా. ధర్మరాజా, ధనం ఎటువంటి వాళ్ళనైనా దురాశను, గర్వాన్ని కలిగిస్తుంది కనుక ఎక్కువ పలుకుబడి కలవాడు ఎంతటి కార్యదక్షుడైనా, సమర్థుడైనా, మంత్రి అయినా ఇతర రాజులతో చేతులు కలిపేవాడైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. అటువంటి వారిని నీ మంత్రి మండలిలో చేర్చుకోలేదు కదా. ఓ ధర్మరాజా, ఉత్పాతాలు, అపశకునాలు దేవతా సంబంధమైనవి కానీ, అంతరిక్ష సంబంధమైనవి కానీ, భూమి మీద కలిపే ఉత్పాతాలు కానీ ముందుగానే పసిగట్టి పరిహారాలు, ప్రత్యామ్నాయాలు చేయించగల సమర్థులైన జ్యోతిష్ శాస్త్ర పండితులు నీ ఆశ్రమంలో ఉన్నారు కదా. ఓ పుణ్యాత్మ, ఆయుర్వేద వైద్యులకే ప్రజల ఎడల ప్రేమతో మేలు చేసి బుద్ధితోని వైద్యం చేస్తున్నారు కదా. సాధు సాంగత్యం చేస్తూ మనోవికారాలు లేని వాడవే ఉంటున్నావా? శారీరక రుగ్మతులకు అప్పటికప్పుడే చికిత్స చేయించుకుంటున్నావా? పన్నులు సక్రమంగా వసూలవుతున్నాయా? పన్నులు వసూలు చేసే ఉద్యోగులు ధర్మపరులే కదా, ప్రజలను పీడించేవారు కాదు కదా. ధర్మ పరీక్షలు పెట్టి పరిశుద్ధమైన వారినే నియమించు. వాళ్ళంతా రాగద్వేషాలకు అతీతులై సమభావం కలవారై ఉండాలి. అట్లా నియమించే ఉద్యోగుల్ని ఉత్తమ, మధ్యమ, అధమ తరగతులుగా విభజించి ఆయా ఉద్యోగాల్లో నియమిస్తున్నావు కదా. సేవకులందరినీ నిర్ణీత సమయాల్లో జీతాలు ఇస్తున్నావా? వారు పొందవలసిన సమయాల్లో జీతాలు అందకపోతే శుష్కించిన సేవకుల దుఃఖాలు ప్రభువును కీడు చేస్తాయి. ఇది దేవేంద్రుకైనా తప్పించుకోలేడు. వంశపారంపర్యంగా సేవలు చేసిన సేవకులకు సన్మానాలు చేస్తూ సంతోషపడుతున్నావా? అట్లా చేస్తే వారు మనసారా నీ క్షేమం కోరడమే కాదు, యుద్ధంలో ప్రాణాలు కూడా ఇస్తారు. ధర్మరాజా, నీకోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సేవకుల కుటుంబాలకు పోషణకయ్యే ఖర్చులన్నీ నువ్వే భరిస్తున్నావు కదా. రాజా,
ధనాశపరుల్ని, దొంగల్ని, స్నేహానికి యోగ్యులు కాని వారిని, శత్రువుల పట్ల పక్షపాతం చూపేవారిని, పిరికి వాళ్ళను, దుర్మార్గుల్ని రాజకార్యాలు నిర్వహించేందుకు నియమించడం లేదు కదా. ధర్మరాజా, నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా ఉండేట్లు చూస్తున్నావు కదా. నీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు దొంగల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ రక్షణ కల్పించడం లేదు కదా. నీ రాజ్యంలో అతివృష్టి, అనావృష్టి బాధలు లేవు కదా. చెరువులు, ఊటబావులు నిండుగా ఉంటున్నాయి కదా. అనావృష్టి చేత బాధపడే రైతులకు ధాన్యపు విత్తనాలు అందజేస్తున్నావా? వర్తకులు ప్రజలను అధిక వడ్డీతో పీడించడం లేదు కదా. అంగవైకల్యం గల వాళ్లను, అనాథల్ని దయతో చూస్తున్నావు కదా. యుద్ధ భూమిలో శరణ కోరిన వారికి రక్షణ కల్పిస్తున్నావు కదా. ఇతరులకు మేలు చేస్తున్న వాళ్ళను గుర్తించి పెద్దల ఎదుట వారిని సత్కరిస్తున్నావు కదా. చేసిన మేలు గుర్తించిన ప్రభువే ప్రపంచంలోని ప్రజలందరినీ దయతో పాలించగలడు. ధర్మరాజా, వచ్చిన ఆదాయాన్ని అంతా ఖర్చు చేయకూడదు. 4వ భాగానో 3వ భాగానో లేదో సగాన్ని మాత్రమే ఖర్చు చేయాలి. ధనాగారాలలో, ఆయుధశాలలో, అశ్వశాలలో, కోశాగారాలలో, గజశాలలో ప్రభుభక్తి మెండుగా ఉన్నవాడని నియమించాలి. నువ్వు గురువును, వృద్ధ శిల్పుల్ని, వ్యాపారుల్ని, బంధువుల్ని, ఆశ్రితుల్ని, సజ్జనుల్ని దరిద్రం చేత బాధపడకుండా ఉండేట్లు చూస్తున్నావా? ఇష్టులైన మంత్రులు, బంధువులు, సేనాధిపతులు, రాజకుమారులు, పండితులతో కలిసి ప్రతిరోజు సభలు నిర్వహిస్తున్నావా? ఇది ప్రపంచమంతా హర్షించే పద్ధతి సుమా. ఎప్పటికప్పుడు శత్రువుల బలాన్ని, బలహీనతని గూఢచారుల ద్వారా తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా. రాగద్వేషాలకు అతీతులైన వారు, ధర్మ మార్గంలో నడిచేవారు, సమబుద్ధి కలవారు, పండితులతో కలిసి చర్చిస్తూ లోక వ్యవహారాలను దయతో పరిశీలిస్తున్నావు కదా. ప్రపంచం అంతా తాజా వార్తలపైన ఆధారపడి ఉంటుంది. వార్తలకు దూరమైన వాడు అంధకారంలో ఉన్నవాడితో సమానం. అందువల్ల ప్రభు వార్తలు బాగా ప్రచారం అయ్యేట్లు చూడాలి. ధర్మరాజా, భార్య వలన కలిగే ఫలం సంభోగ సుఖాన్ని అనుభవిస్తూ సంతానాన్ని పొందటం, అట్లాగే ధర్మాలు వినడం వల్ల కలిగే ఫలం సచ్చీలం, సత్ప్రవర్తన, ధనానికి ఫలం అనుభవించడం, దానాలు చేయటం, వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాలు. ఈ క్రమాన్నంతా తెలుసుకుని మసులుకో. నీ అధీనంలో ఉండే కోట లోపల స్వయం సమృద్ధిగా ఉండేట్లు చూసుకో. అంటే శత్రు దుర్భేద్యంగా ఉండాలంటే కోట లోపల యుద్ధ పరికరాలు, యుద్ధ వీరులు, నిరంతరం పారే నీళ్లు, పశుగ్రాసాలు, బియ్యము, పప్పు, ఉప్పు వంటి ఆహార పదార్థాలను సమృద్ధిగా ఉండేట్లు చూసుకుంటున్నావా? అంత శత్రువులైన కామ క్రోధాదుల్ని, ఇంద్రియాల్ని జయించే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బలవంతుడవుతాడు. నీతి మీరిన మదం మాలిన్యం చేరితే ఇంద్రియాలకు వశమై బుద్ధిబలం క్షీణించి మత్తెక్కి ఉంటారు. అటువంటి శత్రువును నాశనం చేయాలన్న ఉత్సాహంతో ఉన్నావు కదా. నువ్వు శత్రువుపై దండెత్తడానికి ముందే సామభేద దాన దండోపాయాలచే చక్కగా ప్రవర్తించాలి. ఈ ఉపాయాలన్నీ ఫలించినప్పుడే దండోపాయాన్ని ఆశ్రయించాలి. అనాసక్తత, అసత్యమాడటం, ఏమరిపాటుతనం, సోమరితనం, మూర్ఖులతో సహవాసం, అతి కోపం, అధిక దుఃఖం, చేయాల్సిన పనుల గురించి అతిగా ఆలోచించడం, పనులు ఆలస్యంగా చేయడం, జ్ఞానాన్ని గుర్తించకపోవడం, వ్యర్థమైన ఆలోచనలు చేయడం, రహస్యాన్ని గుట్టుగా ఉంచలేకపోవడం, శుభకార్యం చేయకపోవడం, ఇంద్రియ సుఖాలకు బానిస కావటం వంటి బలహీనతలకు రాజులు విడనాడాలి. నారదుని ఉపదేశం విన్న ధర్మరాజు, నారద మునీంద్ర, నా శక్తి మేరకు న్యాయ మార్గంలో పరిపాలించేందుకు ప్రయత్నిస్తున్నాను. అదీ కాకుండా మహాత్ముల చరిత్రల్నే ఆదర్శంగా తీసుకుని శుభాలైన మీ బోధల్ని అమలు చేస్తాను మునీంద్ర. ముల్లోకాల్లో మీరు చూడని వింతలు విశేషాలు ఉండవు. మహేసభ లాంటి సభను మరెక్కడైనా చూశారా అని ఆయన్ని తీసుకుని పోయి మహేసభను చూపించాడు. నారద మహర్షి మహేసభను చూసి ఆశ్చర్యపరవశుడై ఇలా అన్నాడు, ధర్మరాజా, ఈ సభ అపూర్వం. ముల్లోకాలను ఇటువంటి సభ నేను చూడలేదు, ఉన్నట్లు విననైనా వినలేదు. ధర్మరాజా, దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మ దేవతలు సభలన్నీ చూశాను, కానీ ఏవి ఐశ్వర్య సంపదలతో, చిత్ర విచిత్రాలతో దీనికి సాటి రావు అన్నాడు. నారదుని మాట ఉన్న ధర్మరాజు దిక్పాలుడు సభా వైభవాన్ని వర్ణించి చెప్పమని అడిగారు. నారద మహర్షి ఇలా చెప్పాడు. ఇంద్రాది సభల వైభవం. ఇంద్రసభ, దేవేంద్రుని సభ రత్నమయం, చిత్ర విచిత్రాలతో కూడి ఉంటుంది. ముల్లోకాల్లోని ఐశ్వర్యం అంతా ఇక్కడే ఉంది. ఈ సభ వెడల్పు 100 ఆమడల పొడవు, 150 ఆమడల ఎత్తు, 5 ఆమడలు ఆకాశంలో ఉంటుంది.
కోరుకున్న చోటుకు వెళ్తుంది. శీతోష్ణ బాధలు ఉండవు. చెట్లు చేమలన్నీ పూలు పండ్లతో నిండి ఉంటాయి. ఇంద్రుడే ఈ సభను స్వయంగా నిర్మించుకున్నాడు. దేవతలంతా బంగారు విమానాల్లో విహరిస్తారు. విశాల నేత్రాలు కలిగిన అప్సరసలు ఎల్లప్పుడూ దేవేంద్రుని సేవిస్తూ ఉంటారు. అటు సభలో దేవేంద్రుడు కొలువు తీరి ఉంటాడు. ఆయన కోసం యుద్ధంలో మరణించిన వీర సైనికులు, గృహస్థ ధర్మాల్ని ఆచరించే గృహస్థులు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన పుణ్యాత్ములు, పరోపకారమే వ్రతంగా గల మహాపురుషులు, వృద్ధాప్యం, రోగము, ఆకలి, శోకము, భయము లేని వాళ్ళందరూ దేవేంద్రుని సేవిస్తూ ఉంటారు. అట్లాగే ధర్మార్థ కామాలు కోరి యజ్ఞాలు చేసేవారు, విశేష యజ్ఞాల్ని చేసే మంత్ర సమూహాలు దేవేంద్రుని నిత్యము సేవిస్తూ ఉంటారు. వీరే కాకుండా శుకుడు, బృహస్పతి, అగ్నిదేవుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, దాత, మన్మధుడు, హరిశ్చంద్రుడు అనే రాజర్షి దేవేంద్రుని సభలో ఉంటారు. యమసభ. యమధర్మరాజు సభ ముల్లోకాల్లోనూ ధర్మాలను గూర్చి నిర్ణయాలకు వేదిక. అంతేకాదు అతి కాంతివంతం, మెరిసే బంగారంతోనూ మణులతోనూ విశ్వకర్మ ఎంతో నేర్పుగా నిర్మించాడు ఆ సభను. అది 100 ఆమడల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఆ సభ కూడా కోరుకున్న చోటుకు వెళ్ళగలదు. సూర్యకాంతితో సమానమైన తేజస్సు గలది, చూడచక్కనిది, సర్వ సుఖాలు సమకూరుస్తుంది. అగస్త్యుడు, మతంగ మహర్షి, సిద్ధమునులు, యమకింకరులు, కాలచక్రం, యాగాలు, దక్షిణ దిక్కులోను దేవతలు, ఉగ్ర తపస్సులు, కృతవీర్య, జనమేజయ, జనకాది మహాత్ములు, నీ తండ్రి అయిన పాండురాజు మొదలైన రాజర్షులు ఎందరో ఉంటారు. వాళ్ళంతా యమధర్మరాజు సేవిస్తూ ఉంటే యముడు ప్రాణాలు పాపపుణ్యాలను విచారిస్తూ ఉంటాడు. వరుణ సభ. వరుణ సభ లోకోత్తరమైంది, తెల్లటి కాంతి కలది. వరుణుడు భార్యతో కలిసి స్థిరమైన మహిమ గలవాడై ఆ సభలో ఉంటాడు. వరుణ సభ కూడా మయసభలాగానే సమానమైన పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. వరుణ సభ కూడా కావలసిన చోటుకు పోగలదు. దీన్ని కూడా విశ్వకర్మయే జలస్తంభన విద్యను ఉపయోగించి నీళ్లలో నిర్మించాడు. అయితే ఇక్కడ వరుణ దేవుణ్ణి సేవించే మాత్రం 4 మహాసముద్రాలు, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి అనేక నదీ నదాలు, అవి కాక చెరువులు, సరస్సులు, దిగుడు బావులు, సెలయేళ్లు, దిక్కులు, పర్వతాలు, భూమి, చరాచరాలతో కూడుకున్న అనంత ప్రాణకోటి మొదలైనవి. అంతేకాకుండా వాసుకి, ఐరావతుడు మొదలైన నాగులు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి వంటి రాక్షస శ్రేష్ఠులు వరుణుని సేవిస్తూ ఉంటారు. కుబేర సభ. కుబేరుని సభ ఇంద్ర సభకు సమానంగా ఉంటుంది. ఉత్తమ జాతి మణులతో అపారమైన ఐశ్వర్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సభ పొడవు 100 ఆమడలు, వెడల్పు 75 ఆమడలు, తెల్లటి కాంతితో ఆకాశంలో వెలిగిపోతూ ఉంటుంది. మహిసభతో సమానమైన పొడవు వెడల్పులు కలిగినదే, కోరిన చోటకల్లా పోగలిగి ఉంటుంది. ఆ సభ వెలుపల బంగారు చెట్లతో, తీగలతో అలంకరించబడి ఉంటుంది. మెరుపు తీగలతో శరత్కాల మేఘంలా ఉంటుంది. ధర్మరాజా, ఆ సభలో కుబేరుడు మందార, పారిజాతాది పూల చెట్లతోనూ కన్నుల పండుగగా ఉంటాడు. నందనవనం నుండి చల్లని గాలులు వీస్తుండగా కుబేరుడు కొలువు తీరి ఉంటాడు. కుబేరుడు చుట్టూ కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు, వరాహకర్ణుడు, గజకర్ణుడు మొదలైన యక్షులు, దేవర్షులు ఆయన సేవిస్తుంటారు. దేవతల చేత పూజించబడేవారు. పార్వతీదేవిని కౌగులించుకోవడం వలన ఆమె పాలంట్ల గుర్తులు వక్షాన కలవాడు అయిన పరమశివుడు కుబేరునికి ఆప్తమిత్రుడే మెలుగుతాడు. బ్రహ్మసభ. శత్రువుల్ని అణిచివేసే ఓ ధర్మరాజా, పూర్వం ఒకప్పుడు నేను భూలోకంలో ఉండగా సూర్యుడు నన్ను చూసేందుకు వచ్చాడు. మాటల సందర్భంలో బ్రహ్మసభను గూర్చి చెప్పగా నేను స్వయంగా చూడాలని కుతూహలం కలిగింది. అప్పుడు సూర్యుడు నన్ను వెంటబెట్టుకుని పోయి బ్రహ్మసభను చూపించాడు. బ్రహ్మసభను వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా సాధ్యం కాదు. చంద్ర మండలాల నుండి స్థిరమైన చల్లటి కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. విశ్వకర్తలైన మనువు, అత్రి, మరీచి మొదలైన వాళ్ళు, సూర్య, చంద్ర, నక్షత్రాది సమూహాలు, దేవతాగణాలు, మనువులు, రుద్రులు, సిద్ధులు, సంతానవంతులైన 50,000 మంది మహామనులు, ఊర్ధ్వ రేతస్కులైన 8,000 మంది మహర్షులు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, విశ్వకర్మ, కృత్యుదేవతలు, ధర్మార్థ కామ మోక్షాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు, తపస్సు, సమము, దమము, ధృతి, స్మృతి, మేధ, బుద్ధి, క్షమ, కీర్తి, సంకల్ప, వికల్పాలు, ప్రణవం, క్షణము, లవం, త్రుటి, కాష్ట, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడుకున్న కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు, రకరకాలైన భాషలు, సమస్తమైన విద్యలు,
పురుష స్త్రీ రూపాలు దాల్చి సేవిస్తూ ఉంటారు. సరస్వతి దేవితో కలిసి సమస్త జీవరాశుల్ని సృజిస్తూ మహాతపస్సులకు ఫలాలను నిర్ణయిస్తూ బ్రహ్మదేవుడు పద్మాసనంపై కొలువు తీరి ఉంటాడని ధర్మరాజుకు నారదుడు బోధించాడు. హరిశ్చంద్రుని మహిమ. ధర్మరాజు నారద మహర్షి పాండురాజు భృతులంతా యమసభలో ఉండగా హరిశ్చంద్ర మహారాజు దేవేంద్ర సభలో ఉంటూ మహితాత్ములైన దేవతలకే పూజుడయ్యాడు. అతడి పవిత్ర చరిత్ర ఏటువంటిది? నారదుడు: ధర్మరాజ, హరిశ్చంద్రుడు త్రిశంకు మహారాజు పుత్రుడు, సత్యసంధుడు. యజ్ఞాలు చేయడంలో కానీ, ధైర్య సాహసాలు ప్రదర్శించడంలో కానీ, శాస్త్ర విషయాల్లో కానీ, ధర్మంలో కానీ ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. అతడు అయోధ్య నగరానికి మాత్రమే ప్రభు కాదు, సూర్యవంశానికి అలంకారమైన వాడు. విద్యా పరమార్థాన్ని గ్రహించడం చేత ఈ ముల్లోకాలను కీర్తిమంతుడయ్యాడు. హరిశ్చంద్రుడు భూమండలంపై ఉండే రాజులందరినీ జయించి వారి నుండి బహుమతుల్ని కానుకల్ని కప్పంగా గ్రహించి రాజసూయ యజ్ఞాన్ని చేశాడు. యాజ్ఞికులందరికీ దక్షిణలు విరివిగా ఇచ్చి పూజించాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులు కోరికలను తీర్చి శాశ్వత వైభవంతో ప్రకాశించాడు. గొప్ప గొప్ప దానాలు పొందిన బ్రాహ్మణులు సంతోషించి లోకాలను తేజస్సులోను ధర్మంతోనూ ప్రకాశించమని ఆశీర్వదించారు. రాజసూయ మహాయజ్ఞం చేయటం వలన రాజులందరికన్నా అధికుడని బ్రాహ్మణులు మెప్పు పొందటం వలన హరిశ్చంద్రుడు దేవేంద్ర లోకాన్ని పొందగలిగాడు. ధర్మరాజా, నేను నీ తండ్రిని యమసభలో చూసినప్పుడు నాతో ఇలా అన్నాడు: ఆ రాజసూయ యజ్ఞం చేసిన రాజులంతా హరిశ్చంద్రుని వలె దేవతల పూజలు అందుకుంటూ దేవసభలో ఉంటారు. నారద మునీంద్ర, నువ్వు మానవలోకానికి వెళ్ళి నేను యమసభలో ఉంటున్నానని నా పుత్రులకు చెప్పు. రాజసూయ యాగం చేసి పుణ్యాత్ములంతా ఇంద్రసభలో ఉంటున్నారని కూడా వాళ్ళతో చెప్పు. వారు ఆ విధంగా చేస్తే నేను పుణ్యలోకాలకు పోతాను. నా పుత్రులు 5 అధిక శక్తి సంపన్నులు. ధర్మరాజు తమ్ములు భుజబలంతో రాజులందరినీ జయించి రాజసూయం చేయగలడు. ఆ విధంగా రాజసూయం చేస్తే నేను పితామహులతో సమూహంతో కలిసి ఇంద్రలోకంలో సుఖప్రాప్తి పొందుతాను అని పాండురాజు నాతో మరీ చెప్పాడు. అందువల్లనే నీకు ఈ మాట చెప్పుకోదామని వచ్చాను. కావున మహాసంపన్నుడు అయిన ఓ ధర్మరాజా, న్యాయ మార్గంలో రాజసూయం చెయ్యి. నీ పితృదేవత సమూహం అంతా దేవతలచే పూజించబడుతూ ఇంద్రసభలో ఉండేట్లుగా చెయ్యి. దిగ్విజయ యాత్ర చెయ్యి. ఆ వచ్చిన ధనంతో బ్రాహ్మణుని సంతృప్తిపరచు. వర్ణాశ్రమాల్ని, మునుల్ని, విశ్వాసాన్ని రక్షించు. నీ రాజ్యాన్ని న్యాయమైనదిగా ప్రకాశించే పనులను చెయ్యి. రాజసూయం అంటే అనేక ఆటంకాలు వస్తాయి. బ్రహ్మరాక్షసులు యాగాన్ని భంగం చేసేందుకు అనేక విధాలు ప్రయత్నిస్తారు. నువ్వు వాటన్నిటిని అధిగమించి యాగాన్ని పూర్తి చెయ్యి. ముందు ఎంతో ప్రాణ నష్టం సంభవించే మహాయుద్ధం రాబోతుంది అని చెప్పి నారదుడు వెళ్ళాడు. అంతట ధర్మరాజు తండ్రి కోరికను తలుచుకొని, తండ్రి కోరిక తీర్చడం పుత్రుడి బాధ్యత. పుత్రుడుగా పుట్టినందుకు పితృదేవతలు తృప్తిపరచడమే కదా ఫలం అని ఆలోచించాడు. ఇంతలోనే ఈ రాజసూయం వలన మహాయుద్ధం సంభవిస్తుందని, దాంతో అపార ప్రాణ నష్టం కలగబోతోందని నారదముని చెప్పాడు. అందువల్ల యాగం చేయడమా మానడమా అని తటపటాయిస్తూ ఉండగా దోముడు వచ్చి ఇలా అన్నాడు: ధర్మరాజా, ఎక్కువగా ఆలోచించుకు, వెంటనే రాజసూయం చెయ్యి. నిర్విఘ్నంగా జరిగిపోతుంది. అందువల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. రాజులంతా నీ ప్రతాపానికి లొంగిపోయి అపారంగా కానుకలు ఇస్తారు. ఆ ధనంతో రాజసూయం నిర్విఘ్నంగా చెయ్యి. అందుకు అదే తగిన సమయం అని ఓ కౌరవ శ్రేష్ఠ. అనుకూలమైన ఈ కాలాన్ని ఉపయోగించుకొని అభ్యుదయాన్ని పొందు. ఇందువల్ల నీకు 3 లాభాలు చేకూరుతాయి. 1, ప్రజలు దోషాలన్నీ తొలగిపోయి సుఖశాంతితో జీవిస్తారు. 2, రాజులంతా నీకు అణిగి ఉంటారు. 3, అందువల్ల నీకు కప్పాలు కానుకలు రూపంలో అపారమైన ధనం చేకూరుతుంది. కనుక ఆలస్యం చేయకు అని దోముడు బోధించాడు. దోమ్యాదులంతా చెప్పిన మాటలు విని ధర్మరాజు తమ్ములందరినీ పిలిచి వారి సమ్మతిని పొంది వారు రాజసూయం చేసిన సిద్ధమయ్యాడు. ఈ యాగా నిర్వహించేందుకు శ్రీకృష్ణుడు తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల కాదని ఘంటాపదంగా నమ్మాడు. ఎందువలనంటే అత్యంత రహితుడు, ఆది పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. అతడు పుట్టుక లేనివాడే అయినా లోకాన్ని ఉద్ధరించేందుకు వసుదేవుడికి పుత్రుడిగా భూలోకాన్ని అవతరించాడు. అందువల్ల ఈ యజ్ఞం నిర్వహించేందుకు ఆ మహానుభావుడే సమర్థుడని నమ్మాడు. వాయువేగంతో పోయే గుర్రాలను పూంచి రథాన్ని సిద్ధం చేయించి ద్వారకకు పోయి శ్రీకృష్ణుని తీసుకురమ్మని సేవకులను పంపాడు. రాజసూయాగం.
ధర్మరాజు పంపిన సందేశాన్ని అందుకున్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే ఇంద్రప్రస్థానికి హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. భూమిపైన అవతరించిన పుణ్యపురుషుడు. ముందు వరాహవతారమైతే భూమిని రక్షించి పరబ్రహ్మం అయిన శ్రీకృష్ణుడు కుంతికి, ధర్మరాజుకు వినయంగా నమస్కరించాడు. భీమసేనుని కౌగిలించుకున్నాడు. భక్తిభావంతో తన్మయుల్యం నించిన అర్జున నకుల సహదేవుల్ని అనుగ్రహించి దగ్గరకు తీసుకున్నాడు. సర్వలోక పూజ్యులైన శ్రీకృష్ణుడు ధర్మరాజు ఉన్నతాసనంపై కూర్చోబెట్టి గురువును పూజించినట్టు పూజించాడు. వారిరువురు మహదానందంతో ఒకరి క్షేమాన్ని మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఓ పద్మనాభ, శ్రీకృష్ణ అందరి చేత ధ్యానించదగిన వాడవు, అన్ని లోకాల్లోనూ స్థిరంగా ఉండేవాడివి, నీకు తెలియని విషయాలు ఏమీ ఉంటాయి. అయినా నా కోరిక నీ ముందు ఉంచుతాను, విను. ఓ కృష్ణ, పాండురాజు పంపగా నారద మహర్షి వచ్చి వీళ్ళంతా వింటుండగా రాజసూయం చేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల పితామహులందరికీ మేలు కలుగుతుందని చెప్పమన్నాడట. వాళ్ళంతా కలిసి నన్ను రాజసూయం చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఇది తండ్రి అయిన వారికి ఉండే ప్రేమయా లేక నా శక్తి సామర్థ్యం మీద నమ్మకమా? ఏది ఏమైనా రాజసూయం చేయాల్సిందేనని ముక్తకంఠంతో అంటుంటే నేను కాదనలేక అంగీకరించాను. అయితే నీ సహాయం లేకుండా అడుగు తీసి అడుగు వేయలేనని నీకు తెలుసు. అందువల్లనే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు కురువంశ శ్రేష్ఠ, యుధిష్ఠిర, ఈ రాజసూయానికి నువ్వు అన్ని విధాల సమర్థుడివే, సందేహం లేదు. గొప్ప పరాక్రమవంతులైన తమ్ముళ్ళు నలుగురున్నారు. వాళ్ళంతా శత్రు సంహారం చేయగల సమర్థులే. అయితే పూర్వం జమదగ్ని కుమారుడు పరశురాముడు భూమి మీద క్షత్రియులను లేకుండా చేశాడు. అయిల ఇక్ష్వాకు కుటుంబాలు మాత్రమే భూమి మీద మిగిలాయి. అప్పటి నుండి ఆ 2 రాజవంశాలు మిగిలిన రాజవంశాలన్నీ కల్పితాలే. క్రమంగా ఆ 2 రాజవంశాలు 101 వంశాలుగా వర్ధిల్లాయి. అంతేకాకుండా యయాతికి భోజ వంశాల వల్ల 14 వంశాలుగా విస్తరించాయి. జరాసంధుడు ఈ రాజులందరినీ జయించాడు. అతడి సామర్థ్యం చెప్పశక్యం కాదు. చేదిరాజు అయిన శిశుపాలుడు అపారమైన బల పరాక్రమాలు కలవాడు. దానికి తోడు అతి గర్విష్టి కూడా. అతడు జరాసంధుడికి సేనాధిపతిగా ఉంటూ అతడి సేవలో ఉంటాడు. ఇతడు కాకుండా కౌశికి, చిత్రసేనులనే రాజులు ఇద్దరున్నారు. వీళ్ళనే హంసడిబుగులు అని పిలుస్తారు. వీళ్ళిద్దరూ మాయలో ఆరితేరిన వారు, మహాబలాఢ్యులు. వీళ్ళిద్దరూ జరాసంధుడికి ఆప్తమిత్రులే కాదు, కుడి ఎడమ భుజాలు లాంటి వారు. వీరు కాకుండా పడమటి దేశ ప్రభు అయిన భగదత్తుడు మీ తండ్రికి మంచి స్నేహితుడు అయిన జరాసంధుడికి భయపడి అతని చెప్పుచేతుల్లో ఉంటాడు. పౌండ్రిక వాసుదేవుడు నా పేరు పెట్టుకుని జరాసంధుడిని సేవిస్తూ ఉంటాడు. ఇతను మాత్రమే కాదు, అంగ వంగ పుండ్ర కిరాత రాజులు కూడా జరాసంధుడు అంటే భయపడేవాళ్లే. ఉత్తర దేశాన ఉండే ఉత్తర పాంచాల, సూరసేన, పుష్కర, పులింద, కళింగ, కుంతి, మత్స్య దేశరాజులు కూడా జరాసంధుడు అంటే భయంతో తమ దేశాలను విడిచిపెట్టి పారిపోయారు. జరాసంధుడు అల్లుడైన కంసుడిని నేను చంపానన్న కోపంతో నాకు అనేక విధాలుగా అపకారం చేశాడు. ధర్మరాజా, హంసడిబుగులు, మగధరాజైన జరాసంధుడు ఈ ముగ్గురు కలిసి తమ పరాక్రమం చేత లోకంలో ఉండే రాజులందరినీ జయించగల వారయ్యారు. హంసడిబుగులు ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆయుధాల వల్ల చావురు. జరాసంధుడితో కలిసి మధుర మీద దండెత్తారు. ఆ సమయంలో మేము కూడా యద ఉష్ణ భోజ అంధక శ్రేష్ఠులతో కలిసి 18,000 మంది అధికులను ఎదుర్కొన్నాము. కానీ మేము ఎంత కష్టపడినా విజయం లభించలేదు. అప్పుడు ఉపాయం పన్నాము. హంసుడు యుద్ధంలో మరణించాడని డిబుకునికి చెప్పి పంపాము. అతడి మీద ఉండే ప్రేమ కొద్దీ హంసుడు లేకుండా జీవించి ఉండడం వృధా అని ప్రాణాలు తీసుకున్నాడు. నిజంగా డిబుకుడు చచ్చిపడి ఉండటం చేసి హంసుడు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా హంస డిబుకుల మరణించగా జరాసంధుడు కూడా విరక్తితో మగధ వెళ్ళిపోయాడు. మేము కూడా జరాసంధుడు పడలేక మధురను విడిచిపెట్టి కుశస్థలంలో రైవతిక పర్వతం పైన దుర్గం పెట్టుకుని సుఖంగా ఉంటున్నాము. జరాసంధుడు బలగర్వంతో లోకంలో ఉండే రాజులందరినీ బంధించి రోజుకొక్కరిని చొప్పున భైరవ పూజకు బలి ఇస్తూ తన బలాన్ని పెంచుకుంటున్నాడు. కనుక ధర్మరాజా, జరాసంధుని ఒక్కడిని సంహరిస్తే నీ సామ్రాజ్య వైభవం గొప్పగా స్థిరపడుతుంది. దాంతోపాటు నీకు రాజసూయం కూడా సులువవుతుంది. ధర్మరాజా, పూర్వం భగీరథుడు ప్రజలను రక్షించడం చేతనే యవనాశ్యుడను విజయ సాధన చేతను, భరతుడు భయంకరమైన భుజబలం చేతను, కార్తవీరుడు తపోబలం చేతను, మరుత్తుడు బుద్ధిబలం చేతను సమస్త సామ్రాజ్యాన్ని పొందాడు.
ఇప్పుడు ఈ గుణాలన్నీ నీలో ఉన్నాయి. అందువల్ల రాజసూయం చూడడం నీకు ఎటువంటి కష్టము కలగదు. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా గర్వితుడైనా అతని పరాక్రమం చెడు మార్గంలో పోతూ ఉంటే అతని వైభవం పతనం కాక తప్పదు. వివేకం లేని వాడి దగ్గర సంపద స్థిరంగా ఉంటాయా అని శ్రీకృష్ణుడు అనగా భీముడు ఇట్లా అన్నాడు, లోకంలో ప్రయత్నం చేయకుండా కూర్చున్న వాడికి సంపదలు లభించవు. పురుషుడు బలహీనుడైనా సరే ప్రయత్నాలు చేసే స్వభావం కలవాడైతే అతనికి విజయం చేకూరుతుంది. ప్రయత్నమే చేయని వాడు ఎంతటి బలవంతుడైనా ఓడిపోక తప్పదు. అంతేకాదు, లోకంలో బలవంతుడితో యుద్ధం చేయటం వలన గెలిచినా ఓడినా అతడి కీర్తి నలుగురు చెప్పుకుందురు. అంతేకాని ఒక బలహీనుడి ఓడించడంలో ఎటువంటి గౌరవం కలగదు. శ్రీకృష్ణుని దయ, అర్జునుడి సహాయం ఉంటే లోకకంటకుడైన ఆ జరాసంధుని సంహరిస్తాను. ధర్మరాజా, మేము ముగ్గురము ఆహ్వానీయం దక్షిణ గార్హపత్యాలతో 3 అగ్నులం, మేము ముగ్గురం కలిసి జరాసంధుని బలి పశువును ఆహుతి చేసి నీ రాజసూయ యజ్ఞానికి ఆటంకం లేకుండా చేస్తాం అన్న భీముని మాటలకు అర్జునుడు కూడా ఇలా అన్నాడు, ఓ కౌరవేశ్వర ధర్మరాజా, రాజులందరినీ జయించు, అపారమైన సంపదలను పొంది రాజసూయాన్ని చెయ్యి. నువ్వు ఆ పని చేయకపోతే నా భుజబలం ఎందుకు, నా గాంధీవం ఎందుకు, ఏం చేసుకోను? ఈ ఆభరణాలు, ఈ దివ్యరథం, ముల్లోకాలను శోభనిచ్చే మయసభ ఇవన్నీ ఎందుకు? వీటన్నిటినీ కష్టపడి సమకూర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? రూపం కానీ, గుణం కానీ, సంపదలు కానీ పరాక్రమవంతుడికి రాణిస్తాయి. ఇవన్నీ బలహీనుల వద్ద ఉన్న వాటితో కళాకాంతులుండవు, వెలవెలబోతూ ఉంటాయి. ఈ రాజసూయాగం అనే నెపంతో జరాసంధుని వధిద్దాం, అతని దగ్గర బందీలై ఉన్న రాజులను విడిపిద్దాము. ఇంతకన్నా గొప్ప కీర్తి ధర్మం వేరే ఉంటాయా? భీమార్జునుడి మాటలకు శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, శాస్త్రం చెప్పిన రీతిలో బుద్ధిబలాన్ని పరాక్రమాన్ని ప్రదర్శించాలి. అదే మానవుడి కర్తవ్యము. మేము ముగ్గురం జరాసంధుని ఎదిరించి నదీ ప్రవాహం వృక్షాలను వేళ్లతో సహా పెగిలించినట్లు అతన్ని నిర్మూలిస్తాము. ప్రాణుల్లోని అంతరాత్మలాగా అతని ఉనికి కాలపరిమితి తెలుసుకోకుండా సుఖాలు అనుభవిస్తూ ఉండే అటువంటి వాడిని సమీపించడం ఏమంత కష్టం కాదు. ధర్మరాజా, కృష్ణ జరాసంధుడు యుద్ధంలో నిన్ను ఎదిరించి నిలబడగలడా? భయంకరమైన అగ్నిలో పడ్డ మడితలాగా మాడిపోవడా? ఇక జరాసంధుడికి అంతటి క్రూర స్వభావం ఎట్లా వచ్చింది? అతడి పుట్టుక పరాక్రమానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఉంటే చెప్పు అన్నాడు. జరాసంధుడి జన్మ వృత్తాంతము. బృహద్రథుడనే మహారాజు ధర్మ మార్గంలో మగధ రాజ్యాన్ని వెళ్ళేవాడు. అతడు 3 అక్షోభుడి సౌజన్యాన్ని వెంటబెట్టుకుని శత్రువులందరినీ జయించాడు. కాశీరాజు తన పుత్రికలిద్దరినీ బృహద్రథుడికిచ్చి వివాహం చేశాడు. ఆ మహారాజు వారిద్దరితో భూలోకంలోనే స్వర్గ సుఖాలు అనుభవించాడు. అయితే సంతానం మాత్రం కలగలేదు. సంతానం కోసం అనేక వ్రతాలు చేశాడు. బ్రాహ్మణాది శ్రేష్ఠులందరిలో విరివిగా దక్షిణలు ఇచ్చాడు. శాస్త్రబద్ధంగా పుత్రకామేష్టి యాగం చేశాడు. దాంతో అతని రాజ్యం మీద, రాజ్యపాలన మీద, జీవితం పైన విసుగు పుట్టింది. భార్యలిద్దరిని వెంటబెట్టుకుని అడవులోకి పోయి నిష్ఠతో తపస్సు చేశాడు. అతని తపస్సు చేస్తున్న వనానికి చెరువులోనే ఒక లేత మామిడి చెట్టు కింద కూర్చుని చండకౌశికుడనే మహర్షి తపస్సు చేసుకోవడం చూశాడు. వెంటనే అతని వద్దకు పోయి శ్రద్ధతో ఆయనకు సపర్యలు చేస్తూ ఆ మహర్షిని తృప్తిపరిచాడు. బృహద్రథుని సేవలకు మెచ్చిన చండకౌశికుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. ఓ మునిశ్రేష్ఠ, నాకు అంతులేని సంపదలు ఉన్నాయి, కానీ ఆ సంపదలకు వారసుడు లేడు కనుక నాకు పుత్ర సంతానం కావాలి. అందుకోసమే నిశ్చల మనసుతో తపస్సు చేసుకుని వచ్చాను. కనుక నాకు పుత్రుడు కలగడం ఒక్కటే నా కోరిక. అందుకు మీ అనుగ్రహాన్ని వేడుకుంటున్నాను అన్నాడు. మహారాజా అలా అంటూ ఉండగానే ఆ లేత మామిడి చెట్టు నుండి ఒక మామిడి పండు రాలి చండకౌశికుడి పేరు పడింది. అప్పుడు ఆ మహర్షి ఆ పండును శుభ్రం చేసి మంత్రించి రాజుకిచ్చి అతని భార్య చేత తినిపించమన్నాడు. రాజు ఆ పండును భార్యలిద్దరికీ సమానంగా ఇచ్చాడు. కొంతకాలానికి ఆ పండు తిన్న ప్రాణులిద్దరూ గర్భవతులయ్యారు. నెలలు నిండిన తర్వాత వారిద్దరికీ సగభాగం ఉన్న మగ శిశువు జన్మించాడు. అంటే ఒకరి ఎడమ పక్క నుండి శరీర భాగాన్ని ప్రసవిస్తే రెండవ రాణి కుడి పక్క నుండే శరీర భాగాన్ని ప్రసవించింది. వికృతంగా ఉన్న ఈ 2 భాగాలని చూసిన రాణులిద్దరూ దుఃఖించి రాజుకు చూపడం ఇష్టం లేక ఆ 2 భాగాల్ని బయట పారేసేందుకు ఒక దాసీదాన్ని చెప్పి పంపారు. ఆ దాసీది ఆ 2 భాగాల్ని 4 దోవలు కలిసే ఒక చోట ఒక పక్కగా పడేసి వచ్చారు. ఆ 4 భాగాలు కలిసే కూడలి స్థలంలో జర అనే రాక్షసి చాలా కాలంగా కాపురం ఉంటుంది. ఆ 2 ముక్కల్ని చూసి ఏదో బలి ఇచ్చిన మాంసపు ముద్దని భావించి
ఇంటికి తీసుకుని పోయి తిందామని ఆ 2 భాగాల్ని గట్టిగా అదిమి పట్టింది. అప్పుడు ఆ ఒత్తిడికి ఆ 2 భాగాలు కలిసి ఒక బాలుడే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అట్లా ఏడుస్తున్నవాడు ఎత్తుకుపోవడానికి మనసు రాలేదు. ఆ బాలుడు ఏడుపుకుని అంతఃపురంలోని దాసులు పరిగెత్తుకుని వచ్చారు. వాళ్ళను పారవేసిన ఆ 2 మాంసపు ఖండాలు ఒకటే బాలుడైనందున చాలా సంతోషించారు. వాళ్ళ అరుపులు విన్న బృహద్రథుడు కూడా పరిగెత్తుకు వచ్చాడు. పద్మం వంటి ముఖంతో ఎంతో తేజస్సుతో కూడిన బాలుడు ఎత్తుకుని ఆనందభరితుడయ్యాడు. జర కోరుకున్న రూపాన్ని పొందే శక్తి కలది కనుక వెంటనే ఓ అందమైన స్త్రీ రూపాన్ని ధరించి బృహద్రథుడు మహారాజుతో ఇలా అంది: మహారాజా, నా పేరు జర, నేను ఒక రాక్షసిని. ఈ 4 మార్గాల కూడలే నా నివాస స్థలము. ఎన్నాళ్ళ నుండో నీకు ఇష్టమైన పని చేసి నిన్ను సంతోషపెట్టాలని కోరుకునేదాన్ని. ఈనాటికి అవకాశం కలిగింది. నీ భార్యలిద్దరూ ఈ మాంసపు ముద్దల్ని ప్రశ్నించారు. దాసి తెచ్చి వాటిని నా వాకిలి ముందు పడేసిపోయారు. నేను ఆ 2 భాగాల్ని కలిపి గట్టిగా ఒత్తి పట్టుకోగా వజ్రంలా కఠినమైన దేహం గల ఈ బాలుడు కెవ్వున ఏడ్చాడు. అప్పటికప్పుడే ఈ బాలుడు మేరు పర్వతంలా బరువు పెరిగిపోయాడు. అటువంటి నీ పుత్రుణ్ణి తీసుకుని పోయి జాగ్రత్తగా పెంచుకో అంది. ఆమె మాటలు విన్న బృహద్రథుడు: ఓ జర, నువ్వు జన్మనెత్తి రాక్షసివై ఉండవచ్చు, కానీ నా పాలటి దేవతవు, నా వంశాన్ని నిలబెట్టావు, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను అంటూ పిల్లవాడిని ముద్దాడి భార్యని చేతికిచ్చాడు. జర 2 భాగాన్ని కలపడం వల్ల బాలుడయ్యాడు కాబట్టి అతనికి జరాసంధుడు అని అక్కడికక్కడే నామకరణం చేశాడు బృహద్రథుడు. బాలుడిని అల్లారు ముద్దుగా పెంచారు. అయితే జరాసంధుడు చిన్నతనం నుండి లోకుల్ని బాధించే పనులే చేస్తూ ఉండేవాడు. అతడు పెరుగుతున్న కొద్దీ నమ్మశక్యం కానటువంటి బాహుబలం కలవాడయ్యాడు. జరాసంధుడు ఆ విధంగా అమిత బలాఢ్యుడై పెరుగుతూ ఉండగా చండకౌశికుడు నగరానికి వచ్చి రాజును కలుసుకున్నాడు. బృహద్రథుడు పరమానంద భరితుడే భార్యల్ని పిల్లవాడిని తీసుకుని ఎదురెళ్ళి మహర్షికి వినయంగా నమస్కరించాడు. ఆ మహామునికి ఉత్తమాసనంపై కూర్చొనిబెట్టి అర్ఘ్యపాద్యాదులతో పూజించాడు. ఆ బాలుని చూపుతూ తమ అనుగ్రహం చేత జన్మించాడని కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేపాడు. మహర్షి కూడా బాలుని చూసి చాలా సంతోషించి ఇలా అన్నాడు: ఓ బృహద్రథ మహారాజా, నీకు జర అనే రాక్షసి వల్ల ఎంతో విలువైన మేలు జరిగింది. ఈ విషయం నేను అప్పుడే యోగ దృష్టితో తెలుసుకున్నాను. ఈ కుమారస్వామి అంత శక్తి గల వాడవుతాడు. పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుంటాడు. శత్రువు ఎంత పెద్దవాడైనా నిప్పుతో పడ్డ మిడతలాగా మాడిపోవాల్సిందే. గరుత్మంతుడి వేగాన్ని ఇతర పక్షులు అనుసరించినట్లు లోకంలో రాజులంతా ఇతని పరాక్రమానికి అణిగి ఉండాల్సిందే. ఇతని తేజస్సు సూర్యునిలాగా ప్రకాశిస్తుంది. నదులు ఎంత వేగంగా ప్రవహించిన పర్వతాలను ఎలా పెళ్లగించలేవో అట్లాగే ఎన్ని దివ్యాస్త్రాలైనా అతన్ని కదిలించలేవు. పరరాజు సంపత్తులన్నింటినీ ఇతడు చేజిక్కించుకుంటాడు అని జరాసంధుని సామర్థ్యాన్ని చెప్పి వెళ్ళాడు. క్రమంగా జరాసంధుడు యుక్త వయసులో రాగానే రాజ్యాభిషేక్తుని చేసి బృహద్రథుడు భార్యలతో కలిసి వనానికి వెళ్ళి రాజర్షి అయ్యాడు. జరాసంధుడు ఏ ఆయుధము చేత మరణం పొందని వర బలం కలిగిన హంస డిబుగుల్ని ముందుంచుకొని లోకంలో తన రాజులందరినీ జయించి తిరుగులేని వాడయ్యాడు. అటువంటి హంసడిబుగులు మరణించిన చేత ఉత్తరాయణం దక్షిణాయనాన్ని కోల్పోయిన సూర్యుడిలాగా మిగిలిపోయాడు. 2 రెక్కల్ని కోల్పోయిన జటాయువులాగా తన అవసాన కాలం దగ్గర పడిందా అన్న అనుమానం కలిగిందా అన్నట్లు దిగాలు పడిపోయి ఉన్నాడు. అయినా మనసు రాయి చేసుకుని లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ బతుకుతున్నాడు. అయితే పరమేశ్వరుడు ఇచ్చిన వరబలం చేత అతన్ని ఎవరు ఆయుధాల చేత చంపలేరు. కేవలం బాహుబలంతోనే అతన్ని ఎదుర్కొనాలి. మన భీమసేనుడే అతన్ని ఓడించగల సమర్థుడు. ఓ ధర్మరాజా, అర్జునుడి రక్షణలో భీముని భుజబలంతో నా నీతి బలంతో మేము ముగ్గురు కలిసి తప్పకుండా ఆ జరాసంధిని సంహరిస్తాము. నా మీద నమ్మకం ఉంచి నా వెంట పంపించు. శ్రీకృష్ణుని మాటలు విన్న ధర్మరాజు ఎంతో సంతోషించాడు. కృష్ణ, నువ్వు సత్యాన్ని ప్రియంగానూ హితంగానూ చెప్పగలవాడవు. శత్రు భయంకరుడవు. నువ్వు మమ్మల్ని నీ నీడలో ఉంచి కాపాడుతున్నావు. అంటే నువ్వు మా పక్కన ఉన్నంత వరకు శత్రువు ఎంత బలవంతుడైనా మమ్మల్ని ఏమీ చేయలేడు. నువ్వు ఎప్పుడైతే సంకల్పించావో అప్పుడే జరాసంధుడి బందీలో ఉన్న రాజులందరినీ విడుదల అయినట్లే భావిస్తున్నాను. కృష్ణ, నువ్వు భూమిని ధరించిన వాడవు, చూడాలన్నింటినీ కేంద్రమైన వాడవు, అన్నిటినీ మించి దయామయుడవు. మా భారాన్నంతా నీ భుజాలపైన ఎత్తుకుని నువ్వు మా వాడివై ఉండగా మేము పొందలేనివేవి ఏమైనా ఉంటాయా? కృష్ణ, భీమార్జునులిద్దరూ
నాకు 2 కళ్ళైతే నువ్వు నాకు మనసు, అటువంటి ప్రియులు హితులు అయిన మీ ముగ్గురిని వదిలి నేను ఒక్కడిని ఎట్లా ఉండగలను? అయినా నా మనసంతో సంతోషంతో ఉంది. మీ ఇద్దరి సంరక్షణలో భీమసేనుడు ఎంతటి విజయాన్నైనా సాధిస్తాడు. మీకు జయము కలుగుతుంది, వెళ్ళరండి అన్నాడు. శ్రీకృష్ణ భీమార్జునులు కఠిన స్నాతక వ్రతాన్ని స్వీకరించి కాలకూట, సోణ, గండకి, సదానీర అనే నదులను దాటుకుంటూ తెల్లటి సౌధాలు వరుసలోనూ పూల తూపులతోనూ పరిమళించే సువాసనలతోనూ విలసిల్లే గిరివ్రజపురాన్ని అల్లంత దూరం నుంచే చూశారు. గోరథం, వృషభం, వైహారం, వృషగిరి, చైత్రికాది అనే 5 పర్వతాలు మధ్యనున్న గిరివ్రజపురం అనే నగరానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఈ నగరం 5 కొండల మధ్య ఉండటం చేత దీన్ని గిరివ్రజపురం అని పిలుస్తారు. పూర్వం గౌతమ ముని ఔసీనరి అనే శూద్రజాతి స్త్రీ యందు కాక్షీపుడు మొదలైన వారు జన్మించారు. గౌతమ ముని దయ వలన ఆ దుర్గాచనం చేత మగధ రాజులు ఎవరు జయించలేకపోయేవారు. అందువల్ల వారు నగర ద్వారం ద్వారా ప్రవేశించేందుకు ఇష్టపడక చైతికమనే కొండ పైకెక్కి అక్కడ ఉండే 3 పెద్ద డక్కలను భీమార్జునులకు చూపించాడు. పూర్వం మగధ రాజులు మనుషాదమనే ఎద్దును చంపి దాని చర్మంచే ఆ డక్కలను ఏర్పాటు చేశారు. గౌతమ మహర్షి మహిమ వలన కొత్త వాళ్ళు ఎవరైనా ప్రవేశిస్తుంటే అవి వాటంతట అవే మోగుతాయి. మహాబలవంతులైన కృష్ణ భీమార్జునుడు ఆ డక్కల 3 పగలగొట్టి చైతిక పర్వతాన్ని ఛేదించి నగర ప్రవేశం చేశారు. ఆ ముగ్గురు నగరంలో పూలమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి పూలమాలను లాక్కుని ధరించారు. అక్కడ నుండి లేపనాలు, గంధము తయారు చేసే వాళ్ళ ఇళ్లకు పోయి లేపనాలు తీసుకుని ఒంటికి పూసుకున్నారు. ఒళ్ళంతా గంధం పూసుకుని మెడలో పూలహారాలు ధరించిపోతున్న వీరి వేషభాషలు చూస్తూ మగధవాసులు ఆశ్చర్యపోయారు. ఆ నగరంలో ఒకే ఒక మార్గం ఎల్లవెళ్ళ బ్రాహ్మణుల కోసం తెరిచి ఉంటుంది. ఆ ద్వారం గుండా వెళ్తే అంతఃపురంలోనే జరాసంధుని మందిరాన్ని చేరుకుంటారు. అందువల్ల శ్రీకృష్ణ భీమార్జునుడు కూడా ఆ బ్రాహ్మణులతో కలిసి జరాసంధుని మందిరానికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఆయన అభ్యాగతులైన బ్రాహ్మణులకు స్వాగతం చెప్పేందుకు జరాసంధుడు కాచుకొని కూర్చున్నాడు. ఆనాడు స్నాతక వ్రత వేషాలు వేసుకుని వస్తున్న కృష్ణ భీమార్జునుని చూసి ఎదురెళ్ళి స్వాగత వచనాలు పలికి ఆహ్వానించాడు. మధురపర్కాలను తీసుకుని రావడానికి తీసుకోవడానికి ఇష్టపడని శ్రీకృష్ణ భీమార్జునులు గర్వాన్ని, ఉద్దేశాన్ని జరాసంధుడు గ్రహించి, మీరు నిజంగా స్నాతక వ్రతులేనా? అయితే ఈ చందనాపలాలు, లేపనాలు, పూలహారాలు ఎందుకు ధరించారు? అంతేకాదు మీరు చైత్తిక ప్రదేశాన్ని ఛేదించి వచ్చారు. భుజబలం ఉన్నది కదా, ఒక రాజమార్గాన్ని వదిలి దొంగత్రోవను రావచ్చునా? అంతేకాదు నేనిచ్చిన మధుపర్కాన్ని మీరెందుకు తీసుకోలేదు? మీ వేషంలో బ్రాహ్మణత్వం కనిపిస్తోంది. నిజంగానే మీరు స్నాతక వేషధారులైనా? బాహువులు, వక్షస్థలం చూస్తే ఉంటే క్షత్రియుల్లా కనిపిస్తున్నారు. మీరెవరో చెప్పండి అన్నాడు. అనగా కృష్ణుడు ఇలా అన్నాడు, జరాసంధ, మేము క్షత్రియులము. మిత్రుడింటికి వెళ్ళాలంటే ముఖద్వారం గుండా వెళ్ళాలి. అదే శత్రువులింటికి వెళ్ళేటప్పుడు ముఖద్వారాన్ని తప్పించి వెళ్ళడం లోకచారమే కదా. పైగా భుజబల సంపన్నులైన శత్రువులకు అది ఉచితమైన పనే కదా సుమా. పువ్వుల్లోనూ గంధాల్లోనూ లక్ష్మి ఉండడం చేత మేము వాటిని బలవంతంగా గ్రహించాము. నీతో మాకు ఇంకో ముఖ్యమైన పని ఉండడం వల్ల నువ్వు ఇచ్చిన అర్ఘ్యం తీసుకోవడం లేదు అని శ్రీకృష్ణుడు అనగా జరాసంధుడు ఇలా అన్నాడు, ముందెన్నడూ మీరు నాకు కానీ నేను మీకు కానీ అపకారం చేయలేదే. పైగా నేను అన్ని మంచి గుణాలు కలిగిన వాడిని, ఏ తప్పు చేయలేదు. అటువంటి నేను మీకు శత్రువునట్లా అయ్యాను. అంతేకాదు నేను దేవతలకి, మునిశ్రేష్ఠులకు, బ్రాహ్మణులకు పరమభక్తుడిని, ఉత్తమ క్షత్రియ ధర్మాన్ని అనుసరించేవాడిని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు, ఓ జరాసంధ, నువ్వు ఉత్తమ క్షత్రియ జీవితం గడుపుతున్నావని నీకు నువ్వే అనుకుంటున్నావా? లోకంలో ఉన్న క్షత్రియ రాజులందరినీ చెరబట్టి ఒక్కొక్కరిని బలి ఇస్తున్నావే. ఇటువంటి శివపూజలు ముందు ఎన్నడైనా ఎవరైనా చేశారా? ఇంతకు మించిన అధర్మం ఇంకోటి ఉంటుందా? కారణం లేకుండా సాధువులైన రాజుల్ని హింసిస్తున్న దుష్టుడు ప్రజలందరికీ శత్రువే. ఆలోచిస్తే ఉత్తములకు అంతకంటే వయ కారణం ఏం కావాలి? కఠినాత్ముడివై ఏ తప్పు చేయని తన సొంత వాళ్ళని చంపడం కన్నా పెద్ద పాపం మరొకటి ఉంటుందా? నీలాంటి వాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తే స్వధర్మాన్ని రక్షించాల్సిన మా బోటి వారికి పాపం వస్తుంది. అట్టి పాపం మమ్మల్ని అంటకూడదని నిన్ను శిక్షించడానికి వచ్చాం. నీకన్నా బలవంతుడైన క్షత్రుడు లేడని విర్రవీగుతున్నావు. పూర్వం సైంధవుడు, దంభోద్భవుడు,
కార్తవీర్యుడు మొదలైన వారంతా మహాబలవంతులైన మహాత్ములను అవమానించడం వల్ల అవినీతి పరులు అవ్వడం వలన ఓడిపోయారు. ఇప్పటికైనా నువ్వు బతికి బట్ట కట్టాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, బ్రతికిపోతావు. వెంటనే చెరలో ఉన్న రాజులందరినీ విడిచిపెట్టు. నేను కృష్ణుణ్ణి, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు నీ దుర్మార్గమైన నిప్పును చల్లార్చేందుకు కురువంశ శ్రేష్ఠులైన ఈ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే పాండుపుత్రుడైన ఈ భీమార్జునులిద్దరూ నీ పొగరు అణిచేందుకు సిద్ధంగా ఉన్నారు. నీ వద్ద బందీలుగా ఉన్న రాజులందరినీ విడిపిస్తారు అన్నాడు. కృష్ణుడి మాటలో ఉన్న జరాసంధుడు అమితమైన కోపంతో ఇలా అన్నాడు, కృష్ణ, నా సంగతి నీకు కొత్త ఏమీ కాదు కదా. నా పరాక్రమంతో లోకంలో ఉండే రాజులందరినీ జయించాను. ఇది క్షత్రియ ధర్మం కాదా? నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు పరాక్రమంతో జీవించడమే నా వ్రతం. నేను ఈ రాజులందరినీ పరమేశ్వరుడి ప్రీతి కొరకు బలి ఇచ్చేందుకు తెచ్చాను. అటు రాజులను నేనెందుకు విడిచిపెట్టాలి? అంతేకాదు, విను ఓ కృష్ణ, మీ సైన్యంతో కానీ మీ ముగ్గురితో కానీ మీలో ఇద్దరితో కానీ ఒంటరిగా మీలో ఒకరితో కానీ యుద్ధం చేయడానికి నేను సిద్ధం. ఏ విధంగా పోరాటానికి మీకు ఇష్టమో కోరుకోండి. నేను ఏ పద్ధతిలోనైనా సరే మీతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అనే జరాసంధుడు అంటే శ్రీకృష్ణుడు ఇలా బయలుచ్చాడు. ఓ జరాసంధుడా, అనేక మంది కలిసి ఒకరితో పోరాటం ఉచితం కాదు. అధిక బలశాలులమైన మా ముగ్గురిలో మహాబలవంతులైన ఒకరిని కోరుకో. నువ్వు ఎవరిని కోరుకుంటావో అతడే నిన్ను ఎదుర్కొంటాడు. భయంకరమైన మల్ల యుద్ధంలో నిన్ను అతడు జయిస్తాడు అన్నాడు. శ్రీకృష్ణుడి మాటల్లో చాతుర్యం అమోఘం. మా ముగ్గురిలో ఎవరో ఒకరిని కోరుకోమని పైకి అన్నట్లే అని మహాబలాఢ్యుని కోరుకోమంటున్నాడు. అతడు నీతో మల్ల యుద్ధం చేసి ఓడిస్తాడన్నాడు. అంటే పరోక్షంగా జరాసంధుడు భీముని మాత్రమే కోరుకునేట్లుగా అతని దృష్టిని భీముని వైపు మళ్లించాడు. శ్రీకృష్ణుడి మాటలు విన్న జరాసంధుడు గర్వంతో వాయుపుత్రుడైన భీముడితో మల్ల యుద్ధం చేయడానికి కోరుకుంటాడు. ఈ విధంగా జరాసంధుడు భీమసేనుడితో మల్ల యుద్ధం చేయడానికి నిర్ణయించి కుమారుడైన సహదేవుని మగధ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసి పురోహితుల నుండి ఆశీర్వచనాలు పొంది వీరావేశంలో మల్ల యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. భీమసేనుడు కూడా జరాసంధుడికి ఆశ్చర్యం కలిగేటట్లుగా మల్ల యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. సమబలులైన భీమ జరాసంధులు మహాపరాక్రమవంతులే ప్రళయకాల రుద్రుని వలె విజృంభించారు. ఒకరినొకరు అవలీలగా ఎదుర్కొన్నారు. భీమ జరాసంధులిద్దరూ కలియబడి ఒకరినొకరు కోపంతో ఉత్సాహంతో యుద్ధం చేశారు. సాట్లైన బలం గల వాళ్ళై సింహ గజేంద్రుల్లాగా రెచ్చిపోయారు. వారి మధ్య యుద్ధం కార్తీక శుద్ధ పాడ్యం నాడు ప్రారంభమై త్రయోదశి వరకు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. త్రయోదశి నాడు జరాసంధుడి బలం క్షీణించింది. శ్రీకృష్ణుడు భీమును ప్రోత్సహిస్తూ, ఓ వాయుపుత్ర, జరాసంధుడు బలహీనుడయ్యాడు. ఇక నువ్వు నీ తండ్రి వాయుదేవుడి బలాన్ని కూడా పుంజుకొని విజృంభించు. లోకంలో రాజులందరికీ ఇతడు చేసిన ద్రోహాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. అతన్ని వధించి నీ కీర్తి పతాకాన్ని ఎగరవేయి అని హెచ్చరించాడు. శ్రీకృష్ణుడు కర్తవ్య బోధ చేయగానే భీముడు తండ్రి వాయుదేవుని మనసులో స్మరించి ఆ పైన జరాసంధుడిపై లంఘించాడు. వరుసగా 100 సార్లు జరాసంధుని ఎత్తి నేలపై వేసి కొట్టాడు. దాంతో జరాసంధుడి ఎముకలన్నీ పొడి అయ్యాయి. జరాసంధుడు ఆ బాధ భరించలేక పెద్దగా అరిచాడు. అతడి అరుపులు విన్నవాళ్ళు భూమి బద్దలైందా అని భయపడ్డారు. హిమాలయాలపై నుండి శిఖరం ఏదైనా ఊడి నేలపై దొల్లిందా అని భీతి చెందారు. స్త్రీల గర్భాలు కలత చెందాయి. ఈ విధంగా భీమసేనుడు జరాసంధుని సంహరించి కోటగుమ్మం ముందు పడేశాడు. దాంతో నగరవాసులంతా చూసి ఆహాకారాలు చేశారు. ఇంతలో భళ్ళున తెల్లారింది. శ్రీకృష్ణుడు మగధ ప్రజలందరికీ అభయం ఇచ్చాడు. భగవంతుడు దయామయుడు కాబట్టి శ్రీకృష్ణుడు జరాసంధుని కుమారుడు వీరుడు ఆయన సహదేవుని పిలిచి ధైర్యం చెప్పాడు. అతన్ని మగధ రాజ్యానికి రాజుగా చేశాడు. సహదేవుని జరాసంధుడు ఉపయోగిస్తున్న రథాన్ని తెప్పించమని చెప్పి ఆ రథం ఎక్కి యొక్క వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. పూర్వం నరకాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఇంద్రుడి రథాన్ని ఉపయోగించాడు. ఆ తర్వాత ఇంద్రుడి రథాన్ని మను మహారాజుకి ఇచ్చాడు. అతడు జరాసంధుడి తండ్రి బృహద్రథుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు చెప్తూ గరుత్మంతుని స్మరించాడు. వెంటనే గరుత్మంతుడు వచ్చి నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు భీమార్జునితో పాటు రాజులందరినీ రథంలో కూర్చోబెట్టుకుని ఇంద్రప్రస్థానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుని పిలిచి రథానికి సారథ్యం వహించి వాయువేగంతో ఇంద్రప్రస్థానికి చేర్చమన్నాడు. శ్రీకృష్ణుడు భీముని ప్రేరేపించి లోకకంటకుడైన జరాసంధుని వధించి అతని చెరలో ఉన్న రాజులందరినీ విడిపించాడు. దాంతో 4 సముద్రాల మధ్య నుండి భూమండలానికంతా ధర్మరాజు పూజించదగిన వాడయ్యాడు. సామ్రాజ్యాధికారాన్ని పొందాడు. ప్రజలంతా ఆనందభరితులయ్యారు. జయించ సాధ్యం కాని జరాసంధుని భీమసేనుడు తన భుజబలం చేత సంహరించాడు. ఎంతో ఆప్యాయంగా శ్రీకృష్ణుని భీమార్జును స్వాగతించాడు. వాళ్ళ ముగ్గురు ధర్మరాజును సందర్శించి నమస్కరించారు. తాము విడిపించి తెచ్చిన రాజులందరినీ పరిచయం చేశారు. జరాసంధుని వరణంతో ధర్మరాజు ఆ రాజులందరినీ గౌరవించి వారి వారి దేశాలకు సాగనింపాడు. శ్రీకృష్ణుడు జరిపించిన జరాసంధ వధ చేత ధర్మరాజు భావి సార్వభౌమాధికారానికి పెద్ద అడ్డు తొలగినట్లయింది.
అటు జరాసంధుని చెర నుంచి విడుదలైన రాజులంతా ధర్మరాజు ఆధిపత్యాన్ని కృతజ్ఞతతో అంగీకరించారు. దాంతో ఒక పనితో 2 ప్రయోజనాలు సాధించబడ్డాయి. ఈ జగన్నాటక సూత్రధారైన శ్రీకృష్ణుడు రాజనీతి అమోఘం. శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. తర్వాత ఇంద్రప్రస్థంలో ధర్మరాజు తమ్ముళ్ళు నలుగురిని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల నుండే రాజులందరినీ జయించేందుకు పంపాడు. ఈ విధంగా భీమార్జున, నకుల, సహదేవుడు చతురంగ బలాలతో 4 దిక్కులలో జైత్రయాత్రకు పోయి రాజు నుండి కప్పం తీసుకుని అపార ధనాన్ని తెచ్చారని వైశంపాయనుడు జనమేజయుడికి తెలిపాడు. పాండవుల దిగ్విజయ యాత్ర. అర్జునుడు ఉత్తర దిక్కుకు పోవటం. అర్జునుడు గాంధీవాన్ని ధరించి అగ్నిదేవుడు ఇచ్చిన రథాన్ని ఎక్కి ముందుగా పులింద రాజులను ఓడించాడు. అక్కడ నుండి ద్వీపాలలోని మండలేశ్వరులందరినీ అతి సులభంగా వశపరుచుకున్నారు. వాళ్ళంతా సైన్యంతో కలిసి వెంటరాగా ప్రాగ్జ్యోతిషపురం వైపు దండెత్తాడు. ఆ దేశపు రాజు భగవద్దత్తుడు. అతని అపార సైన్యంతో అర్జునుడు ఎదిరించాడు. భగదత్తుడు, శబరుల, సాగర తీరవాసులు ఇంకా ఎంతోమంది వీరులంతా ఒకటే అర్జునుడిపై విరుచుకుపడ్డారు. వారంతా కలిసి 8 రోజులు రాత్రి మగళ్ళు యుద్ధం చేశారు. క్రమంగా బలం క్షీణిస్తూ రావడంతో ఇలా అన్నాడు అర్జున, నువ్వు ఇంద్రుడు కుమారుడువు, నేను ఇంద్రుని మిత్రుణ్ణి, నీ చేతిలో ఓడిపోయాను సంతోషంగా అంగీకరిస్తున్నాను. ఇంతటితో యుద్ధం ఆపేద్దాం, నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు అర్జునుడు, రాజా, కురువంశ ప్రభువు నిత్య ధర్మశీలుడైన ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞం చేయడానికి సంకల్పించాడు. నీవు ఇప్పుడు ఆయనకు కప్పం చెల్లించు. యాగానికి వచ్చి మేము సమర్పించే రాజమర్యాదలన్నీ సంతోషంతో స్వీకరించు అన్నాడు. భగదత్తుడు సంతోషంతో లెక్క పెట్టలేనన్ని ధనరాశులిచ్చి అర్జునుడు సత్కరించాడు. అర్జునుడు అక్కడి నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి అంతర్గిర, బహిర్గిరి, ఉపగిరిలో భూతపతులందరినీ యుద్ధంలో జయించి వాళ్ళందరి దగ్గర నుంచి వేలకు వేల ధనరాశిని గ్రహించాడు. వారే కాకుండా ఉలూక దేశాధిపతి అయిన బృహలుణ్ణి, ఉత్తర ఉలూక వామ దేవాది దేశాధిపతుల్ని, దేవ ప్రస్థాన రాజైన సేనాబిందుణ్ణి, విశ్వగణేశుణ్ణి, పార్వదేయాల్ని, బర్బర, సబర, తురష్క రాజుల్ని, మాళవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాధిపతుల్ని ఓడించి కప్పం గ్రహించాడు. జంబూ మహావృక్షాన్ని, జంబూ నదిని దాటి గంధమాదన పర్వతాన్ని దాటి ఆ దిక్కులకు అధిపతులైన సిద్ధ, విద్యాధన, చారణ గంధర్వుల నుండి వివిధ వస్తువుల్ని, వాహనాలని గ్రహించి నేలం అనే పర్వతాన్ని దాటి ఉత్తర కురు దేశాలకు వెళ్ళి హరవాసం అనే పురంపై దండెత్తాడు. ఆ పురాన్ని రక్షిస్తున్న రాజులంతా అర్జునుని వద్దకు వచ్చి ఇలా అన్నారు, కురువంశ మహావీర, ఈ ప్రదేశాన్ని ఉత్తర కురు భూమండలం అంటారు. భూమి మీద సంచరించే జనులు ఎవరికి ఈ భూములు కనిపించవు. ఇంతవరకు ఏ నరమానవుడు కానీ రాజు కానీ మా ప్రదేశానికి రాలేదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నిన్నే చూస్తున్నాము. నీ భుజబలం, దర్పం చూస్తూ ఉంటే దేవేంద్రుల్లో ఉన్నావు. నీ పరాక్రమానికి, నీ విజయ యాత్రకు పరమానందమయము. మేము నువ్వు చెప్పినట్టే చేస్తాము, ఏం చేయమంటావో చెప్పు అన్నారు. అర్జునుడు వారి వినమ్రతకు సంతోషించి, ధర్మరాజు రాజసూయమైన గొప్ప యజ్ఞం చేస్తున్నాడు. ఆ యాగానికి మీ వద్దనున్న విలువైన వస్తువులు ఇవ్వండి, అందువల్ల మీ కీర్తి భూమి అంతా వ్యాపిస్తుంది అన్నాడు. అర్జునుడి మాటలు విన్న ఉత్తర కురు రాజులంతా సంతోషంతో విలువైన రత్నరాశుల్ని, ఆభరణాలని, అనేక ధనరాశుల్ని గొప్పంగా ఇచ్చి ధన్యులయ్యారు. భీమసేనుడి దిగ్విజయ యాత్ర. భీమసేనుడి చతురంగ బలాలను వెంటబెట్టుకుని తూర్పు దిక్కుగా వెళ్ళాడు. మొదటగా పాంచాల రాజు చేత పూజలు అందుకున్నాడు. ఆ తర్వాత విదేహ రాజైన జనకుని ఓడించి కప్పం పుచ్చుకున్నాడు. అక్కడ నుంచి సుదహను మరో యుద్ధం చేసి ఆ యుద్ధంలో రాజును ఓడించి అతని పరాక్రమం మెచ్చుకొని తన సేనాధిపతిగా ఉంచుకున్నాడు. తర్వాత అంతకు పూర్వమే అశ్వమేధం చేసిన రోచమానుషుణ్ణి, అతని మనుమలను ఓడించి కప్పం పుచ్చుకున్నాడు. అక్కడ నుండి చేది ప్రవేశించాడు. చేది రాజు అయిన శశిపాలుడు భీముని సాదరంగా ఆహ్వానించి ధర్మరాజు తలపెట్టిన రాజసూయాన్ని గురించి తెలుసుకుని అపారమైన రత్నరాశును బహుమానంగా ఇచ్చి పంపాడు. శశిపాలుడు ధర్మరాజు పట్ల పూర్తి గౌరవభావాలున్నాయి. ఎటొచ్చి కృష్ణుడికి అర్ఘ్యాన్నిచ్చినప్పుడు మాత్రం అతను విభేదించాడు. భీమసేనుడు శశిపాలుడు పురంలో కొన్నాళ్ళుండి అక్కడ నుండి తూర్పు దిక్కుకు పోయి ఆయా రాజును జయించి కప్పం వసూలు చేశారు. సహదేవుని దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర. సహదేవుడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని దక్షిణ దిక్కుగా చేసిన జైత్ర యాత్రలో సుమిత్రుడు, సురసేనుడు, దంతవక్తుడు, యవనులు, గోశృంగగిరి నివాసుల్ని ఇంకా ఎంతోమంది రాజులను జయించి కుంతి భోజన చేత గౌరవించబడి ముందుకు సాగిపోయాడు. శ్రీకృష్ణుడు శత్రువైన జంభకుడిని యుద్ధంలో జయించి అతని నుండి ఎన్నో విలువైన కానుకను కప్పంగా సేకరించాడు. నర్మదా నది సమీపంలో అవంతి దేశ రాజైన విందాను విందుల్ని ఓడించి అటు పిమ్మట మహిష్మతిపురం వైపు దండెత్తాడు. అప్పుడు అగ్నిదేవుడు సహదేవుని రథాలను, ఏనుగులను, గుర్రాలపై విరుచుకుపడ్డాడు. వృత్తాంతం వింటున్న జనమేజయుడు అగ్ని ఎందువల్ల సహదేవుని సైన్యాన్ని కాల్చాలని
వచ్చిందని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా బదులు చెప్పాడు. పూర్వం నీలు వంశస్థుడైన నిషధుడనే రాజు రాజ్యం చేస్తూ ఉండగా అగ్నిహోత్రుడు బ్రాహ్మణ రూపం ధరించి వేదాధ్యయనం చేసిన రోజుల్లో పొరపాటున పరపురుషుని భార్యతో రమించాడు. రాజుకు ఆ విషయం తెలిసి అగ్నిని శిక్షించబోగా అగ్నికి ఎక్కడ లేని రోషం వచ్చి రాజుకు తన నిజ రూపం చూపించి సభలో నిప్పులు కురిపించాడు. అగ్నిహోత్రుని రౌద్ర రూపం చూసి నిషధుడు భయపడ్డాడు. మహాపురుష, నా అజ్ఞానాన్ని మన్నించు అని చేతులెత్తి నమస్కరించాడు. కరుణించిన అగ్ని నిషధుని వరం కోరుకోమన్నాడు. అప్పుడు నిషధుడు, దేవా, నా నగరాన్ని జయించేందుకు శత్రువులు ఎవరైనా దండెత్తి వస్తే వాళ్ళని దగ్నం చేసి వారి పౌరుషాన్ని అణిచివేయి అని కోరాడు. అగ్నిదేవుడు కోరిన వరాన్నిచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ దేశంలో స్త్రీలంతా శృంగారవతులు, వారికి కామం అధికం, అందువల్ల వాళ్ళు కామాగ్ని ఏ విధంగా తీర్చుకున్నా వారికి వ్యభిచార దోషం లేకుండా చూడు అన్నాడు. రాజు అందుకు అంగీకరించాడు. ఆనాటి నుంచి మహిష్మతిపురం స్త్రీలకు వ్యభిచార దోషం తగలకుండా పోయింది. అప్పటి నుండి అగ్నిహోత్రుడు ఆ నగరంపై దండెత్తి వచ్చే సైన్యాన్ని తాను కాల్చివేస్తూ ఆ పురాన్ని రక్షిస్తున్నాడు. అగ్ని భయంతో రాజులెవరూ మహిష్మతిపురం వైపు దండెత్తేవారు కారు. సహదేవుడికి సైన్యం నగరాన్ని ముట్టడించగానే అగ్ని వారిపై దాడి చేసింది. ఆయన సహదేవుడు కలత చెందిన వాడై స్నానం చేసి శుచి అయి దర్భలపైన కూర్చుని ఆచమనం చేసి వేదోక్తమైన మంత్రాలతో అగ్నిదేవుని స్తోత్రం చేశాడు. తర్వాత దర్భలపైన శయనించాడు. అగ్నిదేవుడు సంతృప్తుడై సహదేవుని సేవకు అగ్ని భయాన్ని తొలగించాడు. ఆ విషయం తెలుసుకున్న నిషధుడు సహదేవుడికి నమస్కరించి సకల మర్యాదలతో కప్పం కట్టి మిత్రుడయ్యాడు. సహదేవుడు అక్కడ నుండి సౌరాష్ట్ర దేశంలో రుక్మి, భీష్మక, సర్వారక, దంకరాజుల నుండి అపారమైన ధనరాశిని గ్రహించి సముద్ర ద్వీపవాసులైన నిషాద, పురుషాద, ఏకపాద, కాలముఖ, కర్త, ప్రావణుల, నర, రాక్షస జాతుల వారందరినీ వశపరుచుకుని కప్పాలు వసూలు చేశాడు. అక్కడి నుండి తాళవన, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యావన, కరహటక రాజులందరినీ జయించి దక్షిణ సముద్ర తీరంలో సైన్యాన్ని నిలబెట్టాడు. అక్కడ నుండి లంకాధిపతి అయిన విభూషణుడు దూతల ద్వారా కబురు పంపగా అతడు వెంటనే అమూల్యమైన అనేక రత్నరాశులను తీసుకుని స్వయంగా వచ్చి సహకరించాడు. బ్రాహ్మణులచే పూజించబడే ధర్మరాజు రాజ్యం పూజించబడేట్లుగా దక్షిణ దేశంలోని బలాఢ్యులైన రాజుల నుండి రత్నాలు, వెండి, బంగారాలు, గంధము, చెక్కలు, అగరు కొమ్మలు గ్రహించాడు. అవి ఇంకా వారంతా కప్పాలు చెల్లించారు. నకులుని పశ్చిమ దేశ దిగ్విజయ యాత్ర. కురువంశ శ్రేష్ఠుడైన నకులుడు చతురంగ సైన్యంతో మాహితక దేశాన్నే కాక మహాశనలతో యుద్ధం చేసి మారు, మాళవ, గర్భర, కర్ణక, శైరీషిక దేశార్థవాన రాజుల్ని జయించాడు. పుష్కరారణ్యంలో నివసించే యాదవ సమూహాన్ని, సరస్వతి సింధు తీరాల్లోని గ్రామీణుల్ని, పంచకది అమర పర్వత శ్రేణుల నుండే వాళ్ళని తన వాళ్ళగా చేసుకుని శ్రీకృష్ణుడు తన రాకను తెలియజేశాడు. అటు పిమ్మట నకులుడు సాకలపురంలో తన మేనమామైన శల్యుడిని చూడడానికి వెళ్ళాడు. అతడు సంతోషంతో వచ్చి వస్తువాహనాలను తీసుకున్నాడు. పశ్చిమ దేశ రాజులు చెల్లించిన కప్పాలనంతా 10,000 ఒంటెలపైన ఇంద్రప్రస్థానికి తరలించాడు. ఈ విధంగా భీమార్జున, నకుల సహదేవులు నలుదిక్కుల నుండి పరాక్రమంతో తెచ్చిన ధనరాశులను, వస్తువాహనాలను లెక్కకు మించి వచ్చి చేరాయి. కురువంశ శ్రేష్ఠుని ధర్మరాజు సమకూర్చుకున్న అశేష ధనరాశులను, వస్తువాహనాల చేత వరుణ కుబేరులను మించిన వాడయ్యాడు. ఆప్తులు, బంధువులు, మిత్రులు, మంత్రులు అంతా కలిసి ధర్మరాజు వచ్చి, నీ తమ్ముడు పరాక్రమంతో సంపాదించుకొచ్చిన ధనరాశులు అపరిమితంగా చేకూరినాయి. వాటన్నిటినీ బ్రాహ్మణులకు, దైవ కార్యాలకు వినియోగమైనప్పుడు నీ పరాక్రమానికి ఫలం లభిస్తుంది కనుక రాజసూయం చేయమని ప్రోత్సహించారు. ద్వారక నుండి జగన్నాథుని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అంతులేని వస్తువులు, రత్నాలు కానుకగా ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గౌరవించాడు. దౌమ్యాది బ్రాహ్మణ శ్రేష్ఠులు, తమ్ములు, ఋత్విక్కులు, మంత్రుల సమక్షంలో శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇలా అన్నాడు. భూమిని ధరించినవాడా, ధర్మతత్వానికి ఉనికి పట్టైనవాడా, రాక్షసుల గర్వం అణిచినవాడా, పద్మనాభ, బంధుజనులకు ఆనందాన్ని కలిగించేవాడా, నీ వల్లనే నాకు సార్వభౌమాధికారం కలగబోతోంది. లోకంలో రాజులంతా నీ పరాక్రమానికి లొంగిపోయారు. రాజు నుండి సంపాదించి తెచ్చిన ధనరాశులు లెక్కపెట్టి చెప్పడం ఆ బృహస్పతి కూడా సాధ్యం కాదు. ఆ ధనానంతా అర్హులైన వారికి దానం చేయాలి. అగ్నిలో విలువైన ఆహుతిని సమర్పించి దేవతలన్నీ విలువైన దక్షిణలిచ్చి బ్రాహ్మణులను తృప్తిపరచాలి. అందువల్ల లోక కళ్యాణం కోసం నీకు ఇష్టమైన యజ్ఞం చేయించు, లేదా నన్ను రాజసూయం చేయమని ఆజ్ఞాపించు అని ధర్మరాజు అనగా, శ్రీకృష్ణుడు భరత వంశానికి అలంకార ప్రాయమైన వాడా, రాజులందరిలోకి మిక్కిలి పూజించదగిన వాడవు నువ్వు. ధర్మబుద్ధి చేత నువ్వు స్వచ్ఛమైన వాడవు. ఐశ్వర్యంలో దేవేంద్రుడితో పోల్చదగిన వాడవు. నీకున్న మానవ బలం మరొకటి లేదు.
నీకన్నా మానవ బలం మరొకరికి లేదు. అందువల్ల రాజసూయం చేయడానికి నువ్వే అర్హుడివి. ధర్మరాజా, ఈ పని ఇతరికి చెప్పవచ్చునో లేదో అని సందేహించుకు. నీకు ఇష్టమైన పనులు చేసేందుకు నీకు ఇష్టమైన వారిని నియమించు. నిన్ను, నీ గుణాన్ని అభిమానించే వాళ్ళందరినీ ఏదో ఒక పనికి నియమించు అనగా ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ నియమించు అన్నాడు. అమృతంతో సమానమైన శ్రీకృష్ణుని మాటలు సంతోషించి ధర్మరాజు శ్రీకృష్ణుని అనుగ్రహం చేత నేను కోరుకున్నవన్నీ ఒక్కొక్కటే నెరవేరుతున్నాయి అని మనసుతో అనుకుని సంతోషించాడు. శ్రీకృష్ణుని అనుమతితో తమ్ముళ్ళు దోములు మొదలైన వారి ప్రోత్సాహంతో ధర్మరాజు రాజసూయం చేయడానికి కార్యోన్ముఖుడయ్యాడు. సాధన సామాగ్రి అంతా సమకూర్చే పనిని ఇంద్రసేనునికి అప్పగించాడు. అర్జునుని సారథి రుక్మను యాగం చేయడానికి వచ్చే అతిథులకు విడిది ఏర్పాట్లన్నీ పర్యవేక్షించమన్నాడు. భూమండలంలో ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరినీ ఆహ్వానించమన్నాడు. సహదేవుడు అన్నగారి ఆజ్ఞని శిరసావహించాడు. భీష్ముడు మొదలైన శ్రద్ధలంతా అంతులేని ధనరాశులను తీసుకుని రాజసూయం చేసేందుకు వచ్చారు. ఈ విధంగా భీష్ముడు, ధృతరాష్ట్రులకు, విదురుడు, ద్రోణుడు మొదలైన వారందరినీ ధర్మరాజు సన్మానించి, మీ అందరి అనుగ్రహంతో నేను ఈ యాగాన్ని చేయడానికి పూనుకున్నాను. మీరంతా నా మీద ఉండే ఆపేక్ష చేత ఈ కార్యక్రమం అంతా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆశీర్వదించండి అన్నాడు. ఆ వచ్చిన బంధువుల అనుగ్రహం పొంది బంగారం, వెండి, రత్నాలు, దక్షిణలు, దానాలు ఇచ్చే విషయాలన్నీ కృపాచార్యునికి ఏ పనులు చేయవచ్చో ఏం చేయరాదో చెప్పే అధికారాన్ని భీష్మ, ద్రోణులకు, మిగిలిన పదార్థాలు వినియోగం విషయంలో విదురుని, వివిధ రాజులు తెచ్చి ఇచ్చే కానుకల్ని భద్రపరచడానికి దుర్యోధనుణ్ణి, వివిధ ఆహార పదార్థాలను అందజేసేందుకు దుశ్శాసనుణ్ణి నియమించి ధర్మరాజు యాగశాలలో ప్రవేశించారు. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణోత్ములంతా ధర్మరాజు చుట్టూ ఉండగా బ్రహ్మ ఋషులచే పూజించబడే బ్రహ్మదేవుడిలా ప్రకాశించాడు. రాజసూయంలో పూరితాలైన ఆహుతులన్నీ అగ్నిహోత్రంలో ఆహుతి చేయడం వల్ల దేవతలు అధికమైన దక్షిణలు పొందడం వలన, బ్రాహ్మణులు ఘనమైన సన్మానాలు అందుకోవడం వల్ల, వివిధ దేశాధీకులు అన్నదానం అధికంగా చేయటం వల్ల జనబాహుళ్యం పూర్తిగా తృప్తి చెందారు. ధర్మబద్ధమైన నడవడి కలవాడు మహాత్ములైన తమ్ముళ్ళతో కలిసి ఉండే ధర్మరాజును అంతా మహదానంతో 1000 కళ్ళతో చూస్తున్నారు. శ్రీ మహాభారతంలోని సభాపర్వంలో ప్రథమ శ్వాసం పూర్తయిందండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణం కనుక నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.